బాహుబలితో నేషనల్ స్టార్గా మారిపోయిన ప్రభాస్ వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ఫిలిం ఇండస్ట్రీలో సామాన్యంగా కనిపించే పార్టీ కల్చర్కు వర్గాలకు ప్రభాస్ చాలా దూరం. అందువల్లనే అతడిపై గాసిప్పులు కూడా సామాన్యంగా కనిపించవు. అటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనస్తత్వంపై రాజమౌళి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బాహుబలి 2ను ప్రమోట్ చేస్తూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి చాలా బద్ధకంగా ఉంటాడు అంటూ, అంత బద్ధకస్తుడిని తాను ఎప్పుడూ చూడలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రాజమౌళి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వివరణ కూడా ఇచ్చాడు జక్కన్న. ఈ మధ్య ముంబైలో బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ కోసం వెళ్ళినప్పుడు తమకంటే ముందే ప్రభాస్ ఎయిర్పోర్టుకు వెళ్ళిన సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు రాజమౌళి. ఆ తర్వాత హడావుడిగా ఎయిర్పోర్టుకు చేరుకున్న తమకు ప్రభాస్ ఎయిర్పోర్ట్లోని వీఐపీ లాంజ్లో తీరికగా తన సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న సందర్భాన్ని చూసి ఆశ్చర్యపోయిన సంఘటనను బయటపెట్టాడు. మరో అరగంటలో ఫ్లైట్ బయలుదేరుతుంది, త్వరగా వెళ్దాం ప్రభాస్ అంటూ తాను ప్రభాస్పై ఒత్తిడి చేసిన ప్రభాస్ ఎలాంటి టెన్షన్ లేకుండా, నేనున్నా కదా డార్లింగ్, మీరు కష్టపడాలంటే రాజమౌళితో వెళ్ళండి, కంఫర్ట్ కావాలంటే నాతో రండి అంటూ ఈ సినిమాలోని తన సహనటులతో అనేసరికి తన మైండ్ బ్లాంక్ అయిన సంగతి నేపథ్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు రాజమౌళి. అంతేకాదు, సెక్యూరిటీ చెక్ దగ్గర అంత క్యూ ఉంది, ఆ క్యూలో నేనెక్కడి నుంచి ఉంటాను అంటూ ప్రభాస్ తనతో అనడంతో తాను కోపంతో 5గురు ఉన్నప్పుడు నువ్వు రా, నేను టెన్షన్ తట్టుకోలేను అని చెప్పేసి తాను సెక్యూరిటీ చెక్ చేయించుకున్న ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభాస్ బద్ధకంపై తనకు కోపం వచ్చింది అన్న విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. అయితే ప్రభాస్ మాత్రం మొత్తం క్యూ అయిపోయిన తర్వాత రాయల్గా చిట్ట చివరి ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే వరకు తాను పడ్డ టెన్షన్ మాటలతో చెప్పలేనిది అంటూ ప్రభాస్ అలసత్వంపై ఆసక్తికర సంఘటనను బయటపెట్టాడు రాజమౌళి.